నమస్కారం, ఆస్ట్రో యోగికి సుస్వాగతం. ఈ వీడియోలో నేను మీ రోజువారీ జాతకం గురించి చర్చిస్తాను. మీరు మా యూట్యూబ్ ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇలా చేస్తే మీ రోజువారీ జాతకాన్ని మీరు మిస్ కాకుండా పొందగలరు. మా అన్ని వీడియోల సూచనలకు ఆధారం జ్యోతిష్య విశ్లేషణ మరియు లెక్కింపులు కావున మీ వ్యక్తిగత జాతకానికి కొద్దిగా భిన్నంగా ఉండవచ్చును. మేషరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఒక అత్యున్నతమైన వ్యక్తిగా కనిపిస్తారు. అలాగే మీ చుట్టే ఉండేవారు కూడా మిమ్మల్ని గమనించడం కూడా ఖాయం. ఇదే విధంగా ఉండటానికి అలవాటు పడండి. మీకు నచ్చిన దుస్తులను వేసుకోండి. వాటితో పాటుగా ఇంకొన్ని ప్రత్యేకమైన వస్తువును కూడా ధరిస్తూ అందరి మన్నలను ప్రశంసలను పొందండి. మేషరాశి రొమాన్స్. తమ పనిచేసే ఉద్యోగ రంగంలోనే ఉంటూ ఉండే జీవిత భాగస్వామి కోసం వెతుకుతూ ఉండేవారు ఈరోజు చాలా అదృష్టవంతులు. ఇప్పటిదాకా మీకు కుదిరే భాగస్వామి కోసం వెతుకుతూ మీరు చాలా అలసిపోయి కష్టపడి ఉండవచ్చు. కొంత ఆసక్తిని మీరు చూపించినప్పటికీ, మీ ఇష్టాలను పంచుకుందామన్నప్పటికీ కానీ ఈరోజు మీరు మీ విజయాన్ని, అలాగే మీరు ఆశించే వ్యక్తిత్వం, పర్సనాలిటీ, ప్రమాణాలను కలిగిన వ్యక్తిని కనిపెట్టగలుగుతారు. మీకోసం ఎవరినైనా చూస్తూ ఉంటే మీ తల్లిదండ్రులు మీ దగ్గరకు ఆసక్తికరమైన ఒక ప్రతిపాదనతో వస్తారు ఈరోజు. మేషరాశి కెరియర్. ఇటీవలే మీకు ఉద్యోగానికి ఒక ఆఫర్ వచ్చినట్లయితే మీ బుర్ర కాస్త వేగంగా తీవ్రంగానే తిరుగుతున్నట్లుంది. ఈ పొజిషన్ను స్వీకరించాలా అని, మీ యొక్క వ్యక్తిగత వైఖరిని, దృక్పథాన్ని మీరు ఖచ్చితంగా అనుసరించాలని అనుకుంటున్నట్లయితే వృత్తిపరంగా మీ పురోగతి వాస్తవంగా అవరోధింపబడుతోందని మీరు గ్రహిస్తారు. చివరకు మీరు సరైన నిర్ణయాన్నే తీసుకుంటారు. అయితే కాస్త టైం తీసుకొని బాగా ఆలోచించండి. మీ దీర్ఘకాలిక లక్ష్యాలను కూడా దృష్టిలో ఉంచుకొని, ఒక్కోసారి గమ్యానికి చేరుకునే మార్గం మన దోవ చుట్టుకు పోతున్నట్లుంది అన్న మాటను జ్ఞాపకం ఉంచుకోండి. అందుచేత మరేదైనా క్రొత్తదాన్ని ప్రయత్నించడానికి భయపడకండి. మేషరాశి ఫైనాన్స్. ఈరోజు మీ సొమ్మును ఎప్పుడు ఎలా పెట్టుబడి పెట్టాలి అన్న విషయంపై మీరు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. క్షణంలో ధనవంతుడు అనే పథకాలలో చేరి రిస్క్ తీసుకునే కంటే భద్రతతో కూడుకుని ఉన్న పెట్టుబడులు పెట్టడానికి మీరు ఆసక్తిని చూపిస్తారు. ఇది మీకు ప్రస్తుతం మంచి నిర్ణయం, ఛాయిస్ కూడా. ఎందుకంటే మీకు రివార్డుల పంటనిచ్చేవి చాలా జాగ్రత్తగా వేసిన పెట్టుబడి ప్రణాళికలే. నిదానంగా నెమ్మదిగా ఉంటే పందెంలో గెలుపు మీదే. మేషరాశి హెల్త్. ఈరోజు మీరు భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కాస్త కంగారు పడుతూ ఉండొచ్చు. అయితే మీరేమీ అంతగా బాధపడనక్కర్లేదు. వారు బాగానే ఆరోగ్యంగానే ఉన్నారు. ఎటొచ్చి వారికి మెడికల్ చెకప్ చేయించాల్సి ఉంటుంది. అలాగే వారికి కాస్త స్వచ్ఛమైన గాలి కూడా కావాలి. వారు అలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుంటూ ఉండటానికి వారిపై ఒక కన్ను వేసి ఉంచండి. అయితే మొత్తం మీద మీరేమీ బాధపడవలసినంత అగత్యమేమీ లేదు. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీకు జీవితంలో ఉపయోగపడే సలహాలనిచ్చే మీకంటే సీనియర్ ఒకరు మీకు తటస్థపడవచ్చు. మీరు ఆయన సలహాను కోరి ఉండకపోవచ్చు, కానీ అది మీకు చాలా ఉపయోగకారిగా, ఆశ్చర్యకరంగా, చేతికి ఉపయోగపడేదిగా కనిపిస్తుంది. అనుకోని ఈ దేవుడు లాంటి వ్యక్తికి మీరు ఎల్లకాలం రుణపడి ఉంటారు. వృషభ రాశి రొమాన్స్. ఒకవేళ ఆఫీసులో ఈరోజు మీ దృష్టిని ఎవరినో ఆకర్షించాలని చూస్తున్నట్లయితే మోసపోకండి. ప్రారంభంలో అది అమాయకత్వంగా అనిపించవచ్చు, కానీ ఆఫీసులో మాత్రం వృత్తిపరమైన మీ పరువును భంగపరిచేలా ఉండకూడదు. ఆలోచన లేని బాంధవ్యాన్ని లెక్క చేయకండి. ఈసారికి మీకు మీ పక్కనే కూర్చుని మీ వైపే దృష్టిని సారిస్తూ ఉండే పొరుగు వ్యక్తి కంటే మీ ఉద్యోగం ముఖ్యం అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. వృషభ రాశి కెరియర్. ఒకవేళ మీరు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే మీ అంతటా మీరే ఈ పరిస్థితి నుండి బయటపడటానికి ఆశిస్తూ ఉంటే ఈరోజు ఈ విషయం గురించి మీ యజమానితో జీతం పెంపుదల గురించి మాట్లాడడానికి ఇదే మంచి రోజు. ఈ మాదిరిగా ఆర్థికంగా మీకు సహాయాన్ని అందించే ఒక హస్తం మీకు కూడా సహాయాన్ని అందిస్తుంది. ఈరోజు మీ బాస్ మంచి మూడ్లో ఉన్నాడు కాబట్టి అందుచేత దీని గురించి అడగటానికి మీరేమీ భయపడకండి. దీర్ఘకాలపు భవిష్యత్తులో ఇది మీకు చాలా లాభదాయకమైనది. వృషభ రాశి ఫైనాన్స్. మీరు న్యాయవాద వృత్తి సంబంధిత రంగంలో పనిచేస్తున్నట్లయితే, ముఖ్యంగా ఒక కార్పొరేట్ లా సంస్థలు అయితే ఈరోజు మీకు గొప్ప ఆశ్చర్యకరమైన లాభాలను తీసుకొస్తుందని గమనిస్తారు. మీరు ఒక మంచి ఉద్యోగం, మీకు నచ్చిన, మీకు సూట్ అయిన గొప్ప వార్తను వింటారు. లేకపోతే మీకు ఒక ప్రమోషన్ రావచ్చు. ఈరోజు వృత్తిపరంగా అభివృద్ధి పథంలో ఉండే ఈ టైంను మీ ఆర్థిక లాభాలను పెంచుకోవడానికి ఉపయోగించుకోండి. వృషభ రాశి హెల్త్. ఈరోజు చిన్నగా ఉండి
ఒత్తిడి మిమ్మల్ని కాస్త బాధించవచ్చు. అందుచేత వెంటనే దానిపై తగిన చర్య తీసుకోండి. దాని నుండి తప్పించుకోవడానికి ఒక్కోసారి అధిక ఒత్తిడి హానికరంగా తయారవుతుంది. అయితే అదే సమయంలో అంతులేని మన కోరికలు, వ్యతిరేక భావాలు, అత్యాశలు, ఈర్ష్య, అసూయ మొదలైనవి కూడా ఈ అనర్థానికి ముఖ్యమైన కారణాలన్న విషయం మర్చిపోకండి. మీ శరీరాన్ని, మైండ్ను కూడా సేద తీర్చుకుని పూర్తిగా కోలుకోవడానికి విశ్రాంతిని, విరామాన్ని ఇవ్వండి. జీవితంలో అధిక ఒత్తిడి హానికరమైందని మీకు అర్థమయ్యేలాగా తెలుస్తుంది. మిథున రాశి ఓవర్వ్యూ. మీ ఆప్తులు మీకు ఈరోజు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేసి మూలాధారాలంటి వారు. ఈరోజు మీరు జాగ్రత్తగా చూసుకునే ఒక వ్యక్తి వద్ద నుండి ఒక శుభవార్త మీకు అందుతుంది. ఇది మీ జీవితంలో జరిగే అన్ని సంఘటనల కంటే అమితానందాన్ని కలుగజేస్తుంది. మీకు అటువంటి వారితో ఈ సందర్భాన మంచి సంబంధాన్ని నిర్వర్తించుకోవటం ఎంతో మంచిది. మిథున రాశి రొమాన్స్. ప్రణయభరితమైన ఎదురుదాడి వంటిది ఈరోజు మీ జీవితానికి క్రొత్త రుచిని అందిస్తుంది. అలాగే మిమ్మల్ని ఆనందంగా, సరదాగా ఉండే మూడ్లోనికి నెడుతుంది. హాయిగా, తీరుబడిగా కాలక్షేపం చేస్తూ మీ భాగస్వామి సాహచర్యంలో ఈరోజు మీరు బాగా ఎంజాయ్ చేస్తారనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది మీ మైండ్కు, మీ శరీరానికి కొత్తగా ఊపిరినిచ్చి మీలో పునరుత్తేజాన్ని కలిగించడమే కాదు, మీకు ఎక్కువ ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. చాలా బాగా అర్థం చేసుకుని అవకాశాన్ని జారవిడవకండి. మిథున రాశి కెరియర్. కొంత ప్రతికూలమైన వాతావరణాన్ని ఎదుర్కోవడానికి, వృత్తి రంగంలో క్రొత్త వ్యూహాలు, క్రొత్త ప్రణాళికలు తయారు చేయడానికి, ఆచరణలో పెట్టడానికి కొంత టైం తీసుకోవచ్చు. ప్రస్తుత తరుణంలో మీరు మీ విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పనిని చేయించుకోవాలంటే పని నిర్వహణనే ధ్యేయం పెట్టుకొని మీ కృషిలో విజయాన్ని సాధించడానికి మీ సమయస్ఫూర్తిని ఉపయోగించండి. పని మీద మీరు చేయబోయే ముఖ్యమైన ప్రయాణం మీకు ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇవ్వవచ్చు. మిథున రాశి ఫైనాన్స్. మీరు వివరంగా తయారు చేసుకున్న మీ ఆర్థిక ప్రణాళిక ఈరోజు మీకు బాగా ఉపకరిస్తుందనే సూచనలు కనిపిస్తున్నాయి. మీ బడ్జెట్ను సరైన విధంగా నిర్వహించుకోవడం వల్ల, అలాగే మీ ఆర్థిక విషయాలపై సరైన అవగాహన కలిగి ఉండటం వల్ల మీ డబ్బును సరైన విధంగా ఖర్చు చేసుకునేందుకు వీలవుతుంది. దీని ద్వారా మంచి లాభాలు వస్తున్నట్లుగా కూడా మీరు గ్రహించగలరు. వెంటనే సరైన బడ్జెటింగ్ మీ బ్యాంక్ అకౌంట్ కూడా పెరగడానికి దోహదం చేస్తుంది క్రమేపీ. మిథున రాశి హెల్త్. మీకు ఒక శుభవార్త అందగానే మీ ఆరోగ్యం, మీ మూడ్ కూడా క్రొత్త ఊపును అందుకుంటాయి. ఈరోజు మీ కుటుంబంలోకి క్రొత్త బేబీ ప్రవేశిస్తూ ఉండవచ్చు తొందరలో. ఇది మీలోని అంతరాత్మను అమిత సంతోష పెడుతుంది. ఈ చిన్న ఆనందకరమైన వార్త మిమ్మల్ని ప్రపంచానికి అత్యున్నత స్థాయిలో శిఖరాగ్రాన ఉన్నట్లు ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది. ఎంజాయ్ చేయండి మరి. కర్కాటక రాశి ఓవర్వ్యూ. మీరు ప్రజ్ఞావంతులైన వారి గ్రూపులో ప్రకాశిస్తూ కొనియాడబడతారు. మీ సహోద్యోగులు, తోటి విద్యార్థులు మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తేస్తారు. వారు ఏమంటున్నది మీరు వినలేకపోయినా సరే, మీరు తెలివితేటలు, లోకజ్ఞానం సంపాదించుకోవటంలో ఎక్కువగా మక్కువ కలిగి ఉంటారు. కర్కాటక రాశి రొమాన్స్. ఈరోజు ఒక ఉత్సాహభరితమైన రోజుగా మారవచ్చు. మీకు మీ భాగస్వామి యొక్క మనోభావాలను సరిగ్గా అర్థం చేసుకోవడంలో మీరు విజయవంతమైనందుకు, ప్రేమను మీ ప్రణయబంధంలో ఒక వెన్నెముకగా చేయడంలో మీరు చేసిన కృషిలో మీరు కృతకృత్యులవుతారు. అయితే ఈ ప్రోత్సాహకరమైన పరిస్థితిని ఇలాగే కొనసాగించడానికి మీ ఇద్దరి కృషి అవసరమవుతుంది. ఇది విజయవంతం అవ్వాలంటే అందుచేత మీ భాగస్వామి విషయంలో మీరెప్పుడు దాపరికం లేకుండా ఉండండి. అలాగే ఏ విషయమైనా సరే తలెత్తినప్పుడు దానిని గురించి చర్చించడానికి సిద్ధంగా ఉండండి. కర్కాటక రాశి కెరియర్. ఈరోజు మీరు పనిచేసే చోట ప్రగతిని సాధించేందుకు అవకాశాలు పొందగలుగుతారు. వృత్తిపరమైన భారం, ఎటువంటి ఒత్తిడితోనున్న పరిస్థితినైనా హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం ఈరోజు మీరు పనిచేసే చోట మీకు సులువుగా లభిస్తాయి. మీ యజమాని ఆశిస్తున్నట్లుగానే మీలో ఫలితాలను సాధించడానికి కావలసిన నైపుణ్యం, కౌశల్యం ఉన్నాయి. కాలక్రమాన మీరు అనుకున్నట్లుగానే మీకు సంతృప్తికరంగా ఉండే విధంగానే మీ ఉద్యోగ అభివృద్ధి జరుగుతుందని మీరు ఆశించవచ్చు. కర్కాటక రాశి ఫైనాన్స్. ఈరోజు ఒక మంచి పనికి మీరు విరాళం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ముందుకు సాగిపోండి. ఇది మీ మనస్సును సంతోషంతో నింపివేస్తుంది. బ్యాంకును కొల్లగొట్టనవసరం లేకుండా ప్రస్తుత సమయంలో రాబడి బాగానే ఉంటుంది మీకు. అయితే అవసరంలో ఉన్న వారిని ఆదుకోవటానికి, సహాయపడటానికి కూడా ఇది మంచి టైమే. కర్కాటక రాశి హెల్త్. మీ ఆరోగ్యం మామూలుగానే సంతృప్తికరంగానే ఉంటుంది. అయితే అది బాగానే అలాగే ఉంటుందిలే అని మీరు నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా ఉంటూ ఉండకండి. అనారోగ్యాన్ని దూరంగా ఉంచడానికి మీ వ్యాయామ విధానాన్ని అలాగే కొనసాగిస్తూ ఉండండి. ఈ విషయంలో మీరు పట్టించుకోకుండా ఉంటే తొందరలోనే మీ ఆరోగ్యం దెబ్బతినగలదని మీరు గ్రహిస్తారు. మీరు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యంతో హాయిగా జీవించండి.
సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు అనేక అంశాల మిశ్రమంతో మీ మనోభావాలు మిమ్మల్ని చుట్టుముడతాయి, సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుతూ. అయితే ఈ విధంగా మీ మూడ్స్ మార్చుకోవడాన్ని నిరోధించాలి మీరు. రోజంతా చీర్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి. మీకేది ఇష్టమైతే అదే చేయండి. ఈరోజు ఒక పాట పాడుకోవడం ద్వారా మీకు మనశ్శాంతి లభిస్తే ఆ పనినే చేయండి. సింహరాశి రొమాన్స్. మీ సంబంధ బాంధవ్యాల నుండి మీరేం ఆశిస్తున్నారు అన్న విషయంపై ఫోకస్ చేసి ఈరోజు మీరు ఆ దిశగా పనిచేయవలసి ఉంటుంది. మీ కోరికలను ఆశయాలను మీ భాగస్వామికి చెప్పండి. ఆమె వద్ద నుండి ప్రోత్సాహకరమైన స్పందనను అందుకోండి. ప్రస్తుత తరుణంలో మీరు ఆశించేది ఒకరికొకరు కలిసి ఉండి తమ బాహుబంధాలలో ఇమిడిపోయి ఆనందాన్ని జుర్రుకోవాలని, ఊరికే అలా రిలాక్స్ అవ్వాలని. అంతే. మీరు ఇంకా ప్రేమ ఆప్యాయత కోసం చూస్తున్నారంటే మీ కళ్ళను మీ అవకాశాలను అలాగే తెరిచిపెట్టుకుని చూస్తూ ఉండండి. మీరు కావాలని కోరుకునేవారు మీ ముందే ఉన్నారని మీరు గ్రహిస్తారు. సింహరాశి కెరియర్. టీం వర్క్కు ఈరోజు అమోఘమైనది. మీ టీం మెంబర్లందరూ మిమ్మల్ని గమనించేటట్లుగా మీరు అందరినీ మోటివేట్ చేస్తారు కాబట్టి టీం లీడర్కు అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ మీకు వచ్చినా రావచ్చు. స్వయం ఉపాధిపై పని చేసుకుంటూ ఉండేవారు విదేశాలలో ఉండే ప్రాజెక్టును అందుకోవచ్చు. అయితే అది కొంచెం నెమ్మదిగా కదులుతుంది, కానీ క్రమేపీ ఊపందుకొని విజయవంతమవుతుంది. సింహరాశి ఫైనాన్స్. మీ ఆర్థిక సంపాదనను పెంచుకోవటానికి సంబంధించినంత వరకు మీలో ఉన్న బలమైన పట్టుదల, దీక్ష మీకు సహకరిస్తాయి. మీరు చేసే ప్రతి పని మీద కూడా ఫోకస్ చేస్తూ మనసును కేంద్రీకరించాల్సి ఉంటుంది. ప్రస్తుత సమయంలో మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవడంలో ఉండే సృజనాత్మక శక్తి మరియు అనుభవం మీకు వీలుని కలిగిస్తాయి. ఆర్థిక లాభాలను ఆర్జించడంలో మార్పును తీసుకురావడానికి క్రొత్త దారులను తొక్కుతూ ఉండండి. ప్రోత్సాహకరమైన దృక్పథం మరియు శక్తి మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. మీ సీనియర్లందరితోటి మంచి సంబంధాలను కొనసాగిస్తూ ఉండండి. పరిస్థితులను బట్టి వాటికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకునడంలో మీ సామర్థ్యం ఎటువంటి ఆర్థిక సమస్యలైనా సరే సులభంగా పరిష్కరించడానికి ఉపయోగిస్తాయి. సింహరాశి హెల్త్. ఈరోజు మీ శరీరం ఆరోగ్యంగా వెలిగిపోతున్నట్లు, చుట్టూ కాంతిని ప్రసరింప చేస్తున్నట్లు మీరు గమనిస్తారు. మీరు ప్రపంచ శిఖరాగ్రాన ఉన్నట్లు ఫీల్ అవుతారు. గత కొద్ది కాలంగా మీరు చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నా ఈరోజు ఒక అనూహ్యమైన గణనీయమైన మార్పును గమనిస్తారు. మంచి టైంను సద్వినియోగం చేసుకుని మీరు అధిక లాభాన్ని పొందండి. కన్యా రాశి ఓవర్వ్యూ. మీరు ఈరోజు ఎంతో దయాగుణం, దానగుణంలో మునిగి తేలే మూడ్లో ఉంటారు. అలాగే అవసరంలో ఉన్నవారిని ఆదుకోవాలని కోరుకుంటారు కూడా. ఒక మంచి పనిని దయతో, ప్రేమతో చేయండి. ఎవరికో ఒకరికి. మీలో ఉండే నెగటివ్ మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఇతరులతో మీ సంబంధ బాంధవ్యాలు ఎంతో ఇంప్రూవ్ అవుతాయి. కన్యా రాశి రొమాన్స్. ఈరోజు దంపతులు వారి పరస్పర సాహచర్యములో మనశ్శాంతితో పాటు స్థిరత్వాన్ని కూడా ఒకరికొకరు అనుభవిస్తున్నట్లు ఫీల్ అవ్వచ్చు. అలాగే ప్రస్తుత బంధుత్వంలో ఉన్న అనుకూల పరిస్థితుల్లో ఇద్దరు కూడా సంతృప్తికరంగానే కాలం వెళ్లబుచ్చుతున్నట్లు ఫీల్ అవుతారు. ఇటువంటి సంతృప్తి, ఆనందం, సామరస్యంతో నిండి ఉన్న ఈ రోజును తనివి తీరా అనుభవించండి. ఇది ఎల్లకాలం ఇలాగే ఉండకపోవచ్చు. మీకు ఇష్టమైన రెస్టారెంట్ వైపు నడవండిక. ఒక డిజర్ట్ కోసం ఇద్దరు కలిసి తింటూ కాలక్షేపం చేయడానికి. కన్యా రాశి కెరియర్. ఈరోజు మీరు పూర్తిగా పరిష్కరించలేనటువంటి సమస్యలు తలెత్తినట్లుగా గమనిస్తారు. అయితే వాటిని పరిష్కరించడానికి కనీసం మీరు ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించే స్థితిలో కూడా ఉండలేకపోవచ్చు. మీ దగ్గర ఉన్న కీలకమైన ఆయుధం మీ ఓపికే. మీరు మీ సహనాన్ని, ఓపికను మూట కట్టుకోండి. ఈ తాత్కాలిక ఆటంకాల నుండి బయటపడగలరు. కన్యా రాశి ఫైనాన్స్. ఈరోజు మీ క్యాష్ ఫ్లో మీ అవసరాలకు తగిన స్థాయిలో ఉందని మీరు గ్రహిస్తారు, ఆనందిస్తారు. ఇది మీరు అతిగా డబ్బును ఖర్చు పెట్టేలాగా చేయకపోవచ్చు, కానీ మీ స్నేహితుల దగ్గర నుండి చేసే అప్పును ఎంతమాత్రం అవసరం లేకుండా చేస్తుంది. మీ ఆర్థిక వనరులతో ఈరోజు చాలా పొదుపుగా, మితంగా ఉండండి. మళ్ళీ తిరిగి బడ్జెట్ టైట్గా మారే టైం వచ్చినప్పుడు మీరు ఈ పని చేసినందుకు సంతోషిస్తారు. కన్యా రాశి హెల్త్. మీ కంటిపై ప్రత్యేక శ్రద్ధను చూపించండి. చాలా కాలంగా మీరు దీనిని నిర్లక్ష్యం చేస్తున్నారు. మసకగా కనిపించటం, కళ్ళు తిరగడానికి అలవాటు పడి ఉన్నట్లయితే ఈరోజు కళ్ళ డాక్టర్ వద్దకు వెళ్ళండి. మీ సమస్యను పరిష్కరించుకోవడానికి. మీరు గమనించకుండానే ఇది ఇంకా క్షీణించిపోయి ఉండవచ్చు. అంచేత మీరు ఈ సమస్యను ఈరోజు పరిష్కారం చేసేట్లు చూడండి. తులారాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు దూర ప్రాంతాల నుండి ఒక శుభవార్త వినే రోజు. బహుశా విదేశాలలో ఉండే ఒక స్నేహితుడి వద్ద నుండి కావచ్చు, లేక కుటుంబ సభ్యుల నుండి కావచ్చు. వారి ఫోన్ కాల్ కోసం లేక ఈమెయిల్ కోసము మీరు సిద్ధంగా అందుబాటులో ఉండండి. వారు మీకు అందించే శుభవార్తను వెంటనే ఆశించండి.
తులారాశి రొమాన్స్. ఈరోజు మీరు మీ భాగస్వామి ఇంట్లో కూర్చొని మరో సాయంకాలాన్ని ఇలాగే గడపడానికి అవకాశం ఇవ్వద్దు. బయటపడి టౌన్ అంతా రంగుల కళ్ళతో నింపివేయండి. ఏదైనా ఆనందంగా సరదాగా గడిచిపోయే కాలక్షేపం చేయండి. ఒక డ్యాన్స్ క్లాస్కో లేక ఒక సినిమా చూడటానికో ఇద్దరు కలిసి. ఇది తప్పకుండా మీ విసుగును బోరుగా ఫీల్ అవ్వడాన్ని ఛేదించి మీరిద్దరూ మరోసారి ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గురించి మరోసారి మాట్లాడుకోవటానికి అవకాశం ఇస్తుందని మీరు గ్రహిస్తారు. తులారాశి కెరియర్. మీరు ఒక రచయిత, జర్నలిస్ట్ అయి ఉంటే ఈరోజు మీ ఉద్యోగాభివృద్ధికి మంచి రోజు. రాబోయే అసైన్మెంట్లతో మీ టెలిఫోన్ నిరాఘాటంగా మోగుతున్నట్లు గమనిస్తారు. ఈ క్రొత్త ఖాతాలను తెరవడానికి మీరు కొంచెం ఎక్స్ట్రా గంటలు పనిచేయాల్సి ఉంటుంది. కష్టపడి పనిచేయండి, గొప్ప లాభాలను పొందగలుగుతారు. తులారాశి ఫైనాన్స్. ఇంటిలో విపరీతంగా పెరిగిపోతున్న ఖర్చులు మిమ్మల్ని ఏమీ బాధించవు. అధికమైన రాబడి వచ్చే సూచనలు బలంగా కనిపిస్తూ ఉండడంతో ఈరోజు మీ ఆర్థిక పరిస్థితిని విశాల దృక్పథంతో చూడండి. చిన్న చిన్న నష్టాలకు, లాభాలకు బాధపడుతూ ఉండకండి. ఇంటికి సంబంధించినంత వరకు మీకు వచ్చే రాబడి పై దశలో ఉండేటట్లు చూసుకోండి. అలాగే ప్రతి సంవత్సరం మీకు క్రిందటి సంవత్సరం కంటే కాస్త ఎక్కువగా ఆర్థిక భద్రత ఉంటుంది. మీ కంగారును, ఆతృతను, మీ మనస్సును ఆందోళనకు గురి చేయడం మీ మార్గంలో ఎత్తుపల్లాలు వచ్చినప్పుడల్లా మిమ్మల్ని సుఖంగా ఉన్నట్లు చేస్తున్నట్లు కాదు. వాస్తవంగా ఇది మీ సంపాదించే శక్తిని ఇంకా బలహీనపరచవచ్చు. తులారాశి హెల్త్. చిన్న చిన్న గాయాల నుండి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు చిన్న చిన్న సమస్యలు, గాయాలు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ డ్రైవింగ్ని గమనిస్తూ ఉండండి. నిర్లక్ష్యంగా ఉండకండి. మీ వల్ల సంభవించే సమస్యలను లేకుండా చేయడమే కాదు, జాగ్రత్తగా తప్పించుకుంటూ డ్రైవ్ చేయడం వల్ల వెనుక నుండి వచ్చే వేరొక వాహనం మిమ్మల్ని గుద్దుకోకుండా తప్పించుకోగలుగుతారు. ఈరోజు మీరు చేసే పనుల్లో అప్రమత్తంగా ఉండవలసిన రోజు. మీరు చాలా వరకు అడ్డంకులు, చిక్కులు లేకుండా తప్పించుకోగలరు. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. దురుసుగా ప్రవర్తించే పద్ధతిని మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు లేకపోతే ఇతరులు మిమ్మల్ని కాస్త దూరంగా ఉంచుతున్నట్లు మీరు గ్రహిస్తారు. మీ జీవితంలో తలెత్తిన ఒక విషయంలో మీరు భావోద్రేకానికి లోనవుతారు. అయితే ప్రశాంతంగా ఉంటూ మళ్ళీ హడావిడిగా మీ జీవితం ప్రారంభించేదానికంటే సంయమనంతో వ్యవహరించి విజయాన్ని సాధించండి. వృశ్చిక రాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామితో ప్రేమలో మునిగిపోయే రోజు. మీతో సరదాగా, ఖుషీగా తనివితీర గడపడానికి మీరు వారికి అవకాశం ఇవ్వడంలో ఫ్రీగా ఫీల్ అవ్వచ్చు. దానికి మీరు అర్హులే. కాబట్టి అలాగే మిమ్మల్ని తృప్తిపరచడం కోసం ఈ విధంగా చేయడాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు కూడా. ఇటువంటి ఘడియలను అత్యధికంగా అనుభవించండి. ఒకరి కోసం ఒకరికి కావలసినంత టైము, ఓపిక ఉన్నట్లు అనిపిస్తోంది కాబట్టి. వృశ్చిక రాశి కెరియర్. ఈరోజు దూర ప్రాంతాల నుండి ఒక శుభవార్త మీకు అందుతుంది. ముఖ్యంగా మీరు అడ్మిషన్ కోసం అప్లై చేసినటువంటి విద్యార్థి అయినట్లయితే లేక ఒక వృత్తి నిపుణుడై ఉన్నట్లయితే, విదేశాలలో మరియు లాభదాయకమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే విద్యార్థుల చదువు ఈరోజు వేగంగా సాగిపోతుంది. అలాగే మీ చదువు సంధ్యల మీదే మీ దృష్టి అంతా కేంద్రీకరించబడి ఫోకస్ చేయబడి ఉంటుంది. ఎక్కడ ఉండాలో అక్కడే సమృద్ధిగా ఉంటుంది. వృశ్చిక రాశి ఫైనాన్స్. మీ రాబడిని గురించి, ఖర్చులను గురించి కాస్త వాస్తవంగా ఆలోచిస్తూ ఉండండి. ప్రస్తుతం మీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి అరువుపై ఏమీ కొనవద్దు. అది తప్పనిసరి అయితే తప్ప. మార్కెట్లో దొరికే విలాస వస్తువులతో మీరు ఆకర్షింపబడవచ్చు అనవసరంగా. కానీ మీరు మాత్రం మీ ఖర్చులను అదుపు చేసుకోవాలి. కేవలం మీకు కావలసిన వాటి వరకే. క్రెడిట్ కార్డులు తీసుకోవటం చాలా సులభమైన విషయం, కానీ తిరిగి చెల్లింపులు చేయటమే అసలైన అతి కష్టమైన విషయమని గుర్తుంచుకోండి. వృశ్చిక రాశి హెల్త్. ఈరోజు కంగారు, ఆతృతల కోరల్లో చిక్కుకొని పోయినట్లు ఫీల్ అవుతూ ఉంటారు. మీరు ప్రశాంతంగా, నిర్మలంగా, శాంత మనస్కుడై ఇలా ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతున్నారో ఆలోచించండి. అలాగే మిమ్మల్ని అంతగా బాధించేది ఏమిటి అని కూడా ఆరా తీయండి. అటు తరువాత ఈ సమస్యలన్నిటికీ పరిష్కారానికి ప్రయత్నం చేయండి. ధనుర్రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు మీకు సలహాలనిచ్చే ఒక వ్యక్తిని కలవాల్సిన అవసరం ఉందని భావిస్తారు. ముఖ్యంగా ఒక సీనియర్ వ్యక్తి మీకు సలహాలనిచ్చి మార్గదర్శకత్వాన్ని నెరపడం కోసం మీరు జీవితంలో ఏ దిశగా వెళ్లాలో నిర్ణయించుకోవడంలో మీరు కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు. లేకుంటే అటువంటి క్లిష్టతరమైన సంబంధాలలో పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి ఈ సీనియర్ వ్యక్తి మీకు సహాయపడతాడు. ధనుర్రాశి రొమాన్స్. ఈరోజు మీరు మీపై శ్రద్ధ చూపించే వివేకవంతుడైన, అర్థం చేసుకునే ఒక స్నేహితుడి వద్ద నుండి సపోర్ట్ను పొందుతారు. ఇతను మీకు ఒక్కసారిగా అనుకోకుండా వచ్చిన ఒక భావి భాగస్వామిగా కనిపిస్తూ ఉండవచ్చు.
మీ గురించి చెప్పడానికి, మీ భావాలను అతనికి వివరించడానికి ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. దగ్గరగా సంబంధ బాంధవ్యాన్ని కలుపుకోవడానికి ధైర్యంగా చొరవ తీసుకోండి. ఇది మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో మీకే తెలియదు. ధనుర్ రాశి కెరియర్. విద్యారంగంలో ఉన్న వారికి ఈరోజు ఆసక్తికరంగా అభివృద్ధి ద్వారాలు తెచ్చుకునే అవకాశం ఉంది. బోధనా రంగంలో మీలోని చాతుర్యాన్ని చూపించగలిగే అవకాశం ఉన్నటువంటిది కాబట్టి మీ ఉద్యోగాన్ని మార్చాలని కానీ లేక దాంట్లో కొన్ని మార్పులను చేర్పులను చేయాలని యోచిస్తూ ఉంటే అటువంటి అవకాశాన్ని పూర్తిగా పరిశీలించడానికి ఇది మంచి రోజు. ఈ తరుణంలో ఈ సందర్భంగా చేపట్టిన చర్యలు కొంత విజయాన్ని చూపించగలవు. ధనుర్ రాశి ఫైనాన్స్. మీ భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలను తుది నిర్ణయం చేసేటప్పుడు జాగ్రత్తగా ఓపికగా ఆలోచించండి. మీరు తొందరపాటులో తీసుకునే ఏ నిర్ణయమైనా సరే మీ ఆర్థిక లక్ష్యాలను దెబ్బతీయవచ్చు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీ చేతికి అంది వచ్చే కొద్దిపాటి అవకాశాలను అందిపుచ్చుకొని తొందరగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మీరు. అయితే తొందరపాటు అనాలోచితమైన నిర్ణయాలు మాత్రం తీసుకోకండి, లేకపోతే మీరు కొన్ని నష్టాలను భరించవలసి ఉంటుంది. మీ ఛాయిస్పై నిర్ణయం తీసుకునేటప్పుడు తెలివిగా వివేకవంతులై ఉండండి. ధనుర్ రాశి హెల్త్. గత కొద్ది కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు చక్కబడడంతో ఈ రోజు మీరు కాస్త ఉపశమనం పొంది కులాసాగా ఉంటారు. ఏమాత్రం మానసిక ఉద్రిక్తతతో ఉన్నా అది ఈ రోజు మాయమైపోతుంది పూర్తిగా. మీరు కాస్త హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. ఈ రోజును మీరు రిలాక్స్ అవ్వడానికి, నూతనోత్సాహాన్ని మీలో నింపుకోవడానికి ఉపయోగించండి. చేయవలసిన లిస్టులో కొన్నిటిపైన పురోగతిని సాధిస్తూ ముందుకు అడుగు వేయండి. మకర రాశి ఓవర్వ్యూ. మీ స్నేహితులతో కానీ లేక మీ పార్ట్నర్తో కానీ సంభవించే ఒక చిన్న వివాదం మిమ్మల్ని వేదనకు గురి చేస్తుంది. మీ కోపతాపాలను అదుపులో పెట్టుకోవడం ఎలాగో మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇటువంటి పరిస్థితి తలెత్తినప్పుడు ప్రచ్ఛన్న యుద్ధానికి కూడా అవకాశం లేకపోలేదు. మకర రాశి రొమాన్స్. పురాణాలలో ప్రణయగాథలలో ఉండే మాదిరి ప్రేమ కోసం చూడడం మీకు అలవాటు. ఈరోజు మీ సంబంధ బాంధవ్యాలపై ఫోకస్ చేయండి. మీకు సరిగ్గా సరిపోతారు, అనువైన భాగస్వాములు అనుకునే వారి అందరి గురించి ఆలోచిస్తూ ఉండటం కంటే మీ దృష్టిలో ఇతరులు ఇంకా పర్ఫెక్ట్ అని మీరు భావిస్తూ ఈ విధంగా మీ భాగస్వామిని ఎప్పుడు సరిపోల్చి చూసుకుంటూ ఉంటే మీ సంబంధాలు చెడిపోవచ్చు. మనందరిలోనూ లోపాలు ఉన్నాయి, అందరము తప్పులు చేస్తామన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. వాస్తవంగా మీకు కావలసింది ప్రేమించే భాగస్వామి, అంతేకాని కథల్లో కనిపిస్తూ ఉండే పురాణ పురుషులు కాదు. మకర రాశి కెరియర్. వాస్తవంగా మీలో ఉండే ఫీలింగ్స్ను క్రొత్త ప్రాజెక్టులలో మార్పులతో కూడిన క్రొత్త ఐడియాలను వ్యక్తపరచాల్సిన అవసరం ఉంది మీకు. అనుభవజ్ఞులైన వారి సహాయాన్ని తీసుకోవడం మీకు అధికమైన లాభాన్ని చేకూరుస్తుంది. ఈ బాధ్యతలను మీరు స్వీకరించినట్లయితే మీ కెరీర్ ఆకాశ మార్గంలోకి సమీప భవిష్యత్తులో దూసుకుపోవడాన్ని మీరు గమనిస్తారు. ముఖ్యంగా మీరు కూడా యాజమాన్యంలో ఉన్నట్లయితే మీ సంస్థకు మీ సామర్థ్యాన్ని జత చేయటం గమనించకుండా పోదు ఈరోజు. మకర రాశి ఫైనాన్స్. ఈరోజు పెండింగ్లో ఉన్న బిల్లులను, ఇతర అప్పులను తీర్చివేసి ఆర్థికంగా మీ ఇంటిని చక్కబెట్టుకునే రోజు. భద్రంగా ఉండే పెట్టుబడుల వైపు మీరు ఆసక్తిని చూపిస్తున్నారు ఈరోజు. అలాగే భద్రతతో కూడిన స్థిరంగా వస్తూ ఉండే ఆదాయాన్ని కలిగి ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. అయితే కంగారుగా ఆలోచించకుండా ఆవేశంలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకోకండి. ఈరోజు మీరు మామూలుగానే మీ మార్గంలో పయనిస్తూ ఉండండి అంతే. మకర రాశి హెల్త్. మీ ఆరోగ్యం, బరువుకు సంబంధించిన సమస్యల గురించి మీరు ఈరోజు ఒక డాక్టర్ వద్ద కానీ న్యూట్రిషన్ వద్ద కానీ పరీక్షలు చేయించుకోవాల్సిన రోజు. మీరు సక్రమంగా పాటిస్తూ అమలు చేస్తూ ఉండే ఏ ప్లాన్ అయినా సరే మిమ్మల్ని దీర్ఘకాలపు ఫిట్నెస్ లక్ష్య సాధన వైపు తీసుకెళ్లేట్లే చూసుకోండి. అలాగే అది మీకు అప్పటికప్పుడు ఆ క్షణంలో సాధించేటటువంటిది కాదని గ్రహించండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సామెతల గురించి తెలుసుకోండి. అందుచేత మీరు ఈ రోజు నుంచి ఆరోగ్య విషయంలో పెట్టే పెట్టుబడి మీ భవిష్యత్తుకై ఒక దీర్ఘకాలపు పెట్టుబడి వంటిదని గ్రహించడం మర్చిపోకండి. మీ సంపూర్ణ ఆరోగ్యానికి మీ దినచర్యల యోగాభ్యాసాన్ని కూడా జత చేయడం పరిశీలించండి. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు కొన్ని డెడ్ లైన్లను మీరు మిస్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో మీరు తగినంత శ్రద్ధ, జాగ్రత్త తీసుకున్నట్లు లేదు. ఈ అవకాశాన్ని పరిగణనలోకి తీసుకొని ఒకవేళ మీరు ఏ ముఖ్యమైన పనులు చేపట్టినా, ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడమో, స్కూల్ ప్రోగ్రాం లేదా సిలబస్ను నిర్ణయించడమో చేస్తుంటే ఈ విషయాలలో ఎక్కువ శ్రద్ధ వహించడం మంచిది. కుంభరాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయ భాగస్వామితో మీరు వాస్తవంగా సర్దుకుపోవాలని, రాజీ పడాలని కోరుకుంటూ ఉంటారు. వారితో ఇటీవలే మీరు ఒక చిన్న కలహం కానీ అపార్థం కానీ చేసుకుని ఉండొచ్చు. అది కాస్త అనుకూల వాతావరణంలో
మీరు సహాయాన్ని అందిస్తే తిరిగి మాట్లాడుకోవడానికి కలుగుతుంది. రోజు చివరికి మీరు అన్ని విషయాలు మాట్లాడండి. అలాగే రోజు ముగిసే ముందు ఒక చిన్న ముద్దుతో వీడ్కోలు చెప్పండి. కుంభరాశి కెరియర్. ఒక సైడ్ బిజినెస్ ప్రారంభించడానికి మీకు ఒక అవకాశం లభిస్తుంది. అది సాఫల్యమైన అసాధ్యమైన పని అనిపించినా దానికై కృషి చేయదగ్గదే. అడ్మిషన్కు సంబంధించిన విషయాలతో సతమతమవుతున్న విద్యార్థులు వారి స్నేహితుల సపోర్టు సహకారాన్ని పొందగలరు ఈ ప్రస్తుత తరుణంలో. కుంభరాశి ఫైనాన్స్. ఈ రోజు ఆర్థికంగా స్థిరంగా ఉండే రోజు. మీకు ప్రస్తుతం మీకు డబ్బు సంపాదించగలిగే సమర్థత ఉన్నట్లు మీరు సంతోషంతో గమనిస్తారు. దీని అర్థం మొత్తం మీద ఆర్థికంగా మీరు చేసిన మీ వ్యూహ రచన బాగానే పనిచేస్తుందన్నమాట. అలాగే మీ విషయంలో అది అన్ని విధాలా సహాయపడుతుందన్నమాట తన సేవలతో. ఈ రోజు మీరు సరైన పందాలోనే ఉంటూ ఉండండి. కుంభరాశి హెల్త్. ఈ రోజు మీ ఆరోగ్యం బాగానే ఉంటుందని ఆశించవచ్చు. అందుచేత మీ భౌతిక కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉండండి. మీరు మీ ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండండి. పాతకాలపు ఇబ్బందులన్నీ తిరగపెట్టకుండా మళ్ళీ మీరు చేసే కొద్దిపాటి నిర్లక్ష్యం సమస్యలను తిరిగి సృష్టించవచ్చు. మీకు పౌష్టికాహారం తీసుకుంటూ వినోద కార్యక్రమాలలో కూడా విరివిగా చురుగ్గా పాల్గొంటూ ఉండండి. మీ యొక్క ఆరోగ్యవంతమైన జీవనశైలి నుండి లాభాలను ఆస్వాదించడానికి. మీనరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ ఇంట్లో నవ్వులు కేరింతాలతో హోరుగా జోరుగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల మధ్య మరియు స్నేహితుల మధ్య ఎంజాయ్ చేస్తూ ఉంటే విదేశాల నుండి అతిథులు రావచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. అందుచేత ఎక్స్ట్రా టేకు ఏర్పాట్లు చేసి పెట్టే విధంగా సిద్ధంగా ఉండండి. మీనరాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామి నుండి మీరు విడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొద్ది కాలంగా ఈ సంబంధ బాంధవ్యం కాస్త చేదుగానే ఉంది. ఈ మాదిరిగా విడిపోవటానికి గల కారణాలు చాలా అల్పమైనటువంటివి, పసలైనటువంటివి. పూర్తిగా దీనివల్ల మీరు ఒక మంచి అద్భుతమైన వ్యక్తిని కోల్పోతూ ఉండవచ్చు వాస్తవంగా. అందుచేత 1-2 సార్లు ఆలోచించుకోండి దీనిని గురించి. మీ నిర్ణయం తీసుకునే ప్రక్రియలో సహేతుకంగా, సకారణయుతంగా, ప్రశాంతంగా ఉండి ఆలోచన చేయండి. మీరు సరైన మార్గాన్ని ఎంచుకుంటారు చివరకు. మీనరాశి కెరియర్. ఈరోజు మీరు పనిచేసే చోట మీ యొక్క ఉద్రేకాన్ని అదుపు తప్పకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఓపికను సహనం కావాలంటే చాలా కాలం పడుతుంది. మీకు ఇప్పుడు సహనంతో ఓపికతో ఉండవలసి ఉంది. మీలో కొందరు కొన్ని చక్కటి ఆఫర్లను తిరస్కరిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే మీరు ఇంకా మంచి అనువైన ఉద్యోగాల కోసం ఆఫర్లను ఆశిస్తున్నారు కాబట్టి. ప్రస్తుతం మీకు అనువైన మంచి అవకాశం ఒకటి కావలసి ఉంది. కేవలం ప్రస్తుతానికి మాత్రమే అన్న విషయాన్ని మర్చిపోకండి. దీర్ఘకాలంలో ఇదే మిమ్మల్ని మీరు ఆశించే పర్ఫెక్ట్ పొజిషన్కు తీసుకువెళ్ళగలదు. మీనరాశి ఫైనాన్స్. మీ ఆర్థిక రాబడిని పెంచుకోవడానికి కీలకమైన ప్రధాన అంశాలు ప్రకటనలు ప్రచారం చేయడం అన్నవి. ఇది మీరు ప్రస్తుతం చేయవలసిన పనులు. మీ వ్యాపార అభివృద్ధికి తెలివిగా మార్కెట్ అవకాశాలను కనిపెట్టండి. అలాగే తెలివైన ప్రకటనలతో ప్రచారాన్ని చేపట్టండి. మీ పేరు, మీ గురించి సమాచారం నలుగురికి బాగా తెలుస్తుంది. అప్పుడు చూడండి మీ వ్యాపారం ఎలా మారిపోతుందో అభివృద్ధి పథంలో. ఇటువంటి కార్యకలాపానికి మీరు చేసిన ఖర్చు సరైనది, తెలివిగా చేసినది మరియు లాభాలను తెచ్చిపెట్టేది. మీనరాశి హెల్త్. ఈరోజు మీ శక్తి సామర్థ్యాలు చాలా హెచ్చు స్థాయిలో ఉన్నట్లు మీరు గమనిస్తారు. ఈరోజు మీ సిటీలో ఒక మారథాన్ పరుగు కార్యక్రమం జరుగుతూ ఉంటే మీరు దాంట్లో పాల్గొనగలరు. మీ మనసు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉందో మీ ఉత్పాదకత కూడా అంత అధికంగానే ఉంటుంది. ఈరోజు ఇటువంటి అనుకూల పరిస్థితిని మీ లాభానికి సద్వినియోగం చేసుకోండి. పనులన్నీ చక్కబెట్టుకోవడానికి మీ సాంఘిక పరిచయాల కార్యకలాపాలు కూడా చాలా సామరస్యంగా సాగిపోతూ ఉంటాయి. మీ వ్యక్తిగత జాతక వివరణాత్మక విశ్లేషణ కొరకై మన భారతదేశంలో ఉన్న ఉన్నతమైన జ్యోతిష్యులను మీరు astroyogi.com లేదా ఆస్ట్రోయోగి యాప్ ద్వారా సంప్రదించవచ్చును. నన్ను సంప్రదించుటకై మీరు ఈ క్రింద ఉన్న లింక్ని క్లిక్ చేయగలరు లేదా ఈ క్రింద ఉన్న నంబర్పై కాల్ చేయగలరు. ధన్యవాదములు.